రాష్ట్రాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. హైదరాబాద్, కర్నూలులో హల్చల్ చేశారు. హైదరాబాద్ లో రోడ్లపైకి వచ్చి రచ్చ చేశారు. అటు కర్నూలు రాజ్ విహార్ సెంటర్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంబులెన్స్ ను సైతం ఆకతాయిలు అడ్డుకున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా చేశారు. హైదరాబాద్, కర్నూలులో హల్చల్ చేశారు. హైదరాబాద్ లో రోడ్లపైకి వచ్చి రచ్చ చేశారు. అటు కర్నూలు రాజ్ విహార్ సెంటర్ లో ఆర్సీబీ ఫ్యాన్స్ వీరంగం సృష్టించారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై దాడి చేశారు. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అంబులెన్స్ ను సైతం ఆకతాయిలు అడ్డుకున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ ఫోన్ ద్వారా అందిస్తారు. సునీల్, చెప్పండి, తెలుగు రాష్ట్రాల్లో ఆర్సీబీ ఫ్యాన్స్ హంగామా కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. ఒకవైపు రైట్, ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, అహ్మదాబాద్ స్టేడియం వేదికగా జరిగినటువంటి ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్ ను గుజరాత్ టైటన్స్ పై 5 వికెట్ల తేడాతో రాజస్థాన్ రాయల్స్ బెంగళూరు ఘన విజయం సాధించింది. ప్రస్తుతము ఒక్కసారిగా కోహ్లీ ఫ్యాన్స్ ఆర్సీబీ వరుసగా రెండోసారి కప్పు గెలవడంతో అటు ఫ్యాన్స్ మొత్తం కూడా భారీ హంగామా చేశారు. మొత్తం దేశవ్యాప్తంగా కూడా కోహ్లీ రోడ్ల మీదకి వచ్చి తను అంటే మొత్తం కూడా మద్దతుగా అంటే ఆర్సీబీకి మద్దతుగా క్రాకర్స్ పేల్చడం, మరోవైపు కొంత ఫ్లెక్సీలతో కోహ్లీ ఫ్లెక్సీలతో మొత్తం కూడా రోడ్ల మీదకి వచ్చి అభినందనలు, శుభాకాంక్షలు తెలియజేసుకున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఒక్కసారిగా హైదరాబాద్లో జరిగినటువంటి ఈ యొక్క ఆర్సీబీ ఫ్యాన్స్ మాత్రము ఈ యొక్క సంబరాలు మాత్రం కొంత శృతిమించాయని చెప్పవచ్చు. రోడ్ల మీదకి వచ్చి రోడ్ల మీద ఉన్నటువంటి డివైడర్స్ మొత్తం కూడా పూర్తిగా పగలగొట్టి పక్కన ఉన్నటువంటి కొన్ని షాప్స్ మొత్తం కూడా పూర్తిగా గ్లాసెస్ని బ్రేక్ చేసి నానా హంగామా చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే సీసీటీవీ కెమెరాల ఆధారంగా కొన్ని పోలీసులు గుర్తించారు. నిన్న ఒక్కసారిగా ఆర్సీబీ గెలవడంతో ఆర్సీబీ ఫ్యాన్స్ రోడ్ల మీదకి వచ్చి ముఖ్యంగా సెక్రటేరియట్ పరిసర ప్రాంతాలు, లక్డీ కపుల్ పరిసర ప్రాంతాల్లో భారీగా అటు ప్రభుత్వ ఆస్తుల మీద ధ్వంసం చేసినట్టు కూడా ప్రస్తుతం అయితే పోలీసులు కొన్ని గుర్తించారు. ప్రస్తుతం సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఎవరెవరు ఈ దారుణానికి పాల్పడ్డారన్న కోణంలో అంటే ఎవరెవరు ఇంత చిల్లరగా ఈ యొక్క హంగామా సృష్టించారన్న కోణంలో ప్రస్తుతం అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నారు. డివైడర్స్ మొత్తం కూడా పూర్తిగా పగలగొట్టారు. అంటే ఫ్యాన్స్ అది సంబంధించినటువంటి అంటే కోహ్లీ ఫ్యాన్స్ అంటే అందరికీ ఇష్టం ఉంటుంది, కానీ ఆ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేసుకోవాలి. కానీ ఇలా రోడ్ల మీదకి వచ్చి ప్రభుత్వ ఆస్తుల మీద, ప్రభుత్వ సంస్థల మీద దాడులు చేయడం, విధంగా ఆస్తులను మొత్తం కూడా ధ్వంసం చేయడం ఇది కరెక్ట్ కాదంటూ కూడా చాలా వరకు విమర్శలు తలెత్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్లో జరిగినటువంటి ఈ హంగామాపై మాత్రం పోలీసులు అయితే హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ కెమెరాల ఆధారంగా ఆ యొక్క నిందితులను గుర్తించే పనిలో మాత్రం పోలీసులు ఉన్నట్లు భావిస్తవచ్చు. గంగోత్రి. రైట్, థ్యాంక్ యూ సునీల్.